అందరికీ నమస్కారం. నా పేరు సాయి నరసింహ ప్రణవ్. ఈరోజు మనము ఒక కథని తెలుసుకుందాం. ఆ కథ ఏమిటి అంటే టైం టు టైం, సమయం నుండి సమయం. అంటే ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలోనే చెయ్యాలి, ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చెయ్యాలి. ఈ కథలో ముఖ్యంగా ఉన్నది ఏమిటంటే ఒక స్వామీజీ, ఆయన తన శిష్యులందరికీ తన భక్తులందరికీ మంచి మంచి విషయాలు బోధిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆయన తన శిష్యులందరినీ పిలిచి, రేపు ఉదయాన్నే అందరూ ఇక్కడికి వచ్చేయండి, రేపు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పారు. శిష్యులంతా స్వామీజీ ఏం చెప్తారా, ఇంత ముఖ్యమైన విషయం అంటే ఆయన దేని గురించి చెప్తారా అని ఆలోచించడం మొదలెట్టారు. తర్వాతి రోజు అందరూ సరిగ్గా 10 గంటలకల్లా అక్కడికి వచ్చి కూర్చున్నారు, స్వామీజీ ఏం చేస్తారా అని. స్వామీజీ అలా వచ్చారు. అందరూ వచ్చేసినట్టేనా అని చెప్పన్నారు. వచ్చేసాం స్వామివారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మేము మీకోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము అన్నారు. స్వామీజీ అక్కడికి ఇంత ఎత్తు ఉన్న ఒక గాజు జాడీని తెప్పించారు. దాన్ని స్టేజ్ మీద పెట్టంగానే స్వామీజీ ఏం చేస్తారా అని చెప్పి అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించండి అని చెప్పి స్వామీజీ అన్నారు. వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఇప్పుడు ఆ గ్లాస్ జార్లో స్వామీజీ పెద్ద పెద్ద రాళ్లను వేశారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి చాలా పెద్దగా ఉంది. ఆ రాళ్ళని ఆ గ్లాస్ జార్లో జాగ్రత్తగా స్వామీజీ పెట్టారు. పెట్టిన తర్వాత శిష్యుల్ని అడిగారు, శిష్యులారా ఈ గ్లాస్ జార్ ఇప్పుడు నిండిపోయిందా అని చెప్పి అడిగారు. నిండిపోయింది స్వామి, దాన్ని పై వరకు నింపేశారు కదా, ఇంకా దాంట్లో ప్లేస్ లేదు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి స్వామీజీ చిన్న చిన్న రాళ్ళని తెప్పించారు. ఆ చిన్న చిన్న రాళ్ళని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తుంటే స్వామివారు ఎంత వేసినా అవి లోపలికి వెళ్తూనే ఉన్నాయి. కాసేపటి తర్వాత, ఇప్పుడు చెప్పండి శిష్యులారా, ఈ గ్లాస్ జార్ నిండిపోయిందా అంటే, ఇప్పుడు నిండిపోయింది స్వామి, ఇందాక రాళ్ల మధ్యలో చిన్న చిన్న గ్యాప్ ఉండేది, ఇప్పుడు అది కూడా నింపేశారు అన్నారు. సరే అని చెప్పి స్వామీజీ మళ్ళీ ఇసుకను తెప్పించారు. ఇసుకను తెప్పించి గ్లాస్ జార్లోకి పోస్తున్నారు. ఎంత పోసినా అది ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. శిష్యులందరూ అయోమయంగా చూస్తున్నారు. స్వామీజీ ఇసుకని గ్లాస్ జార్లో నింపేశాక, ఇప్పుడు చెప్పండి శిష్యులారా నిండిపోయిందా అని చెప్పారు. ఇంకా ఇసుక పోసేశాక ఇక ఖచ్చితంగా దీంట్లో స్థానం లేదు, ఖచ్చితంగా దీంట్లో ప్లేస్ లేదు అని చెప్పి అనుకుని, ఇప్పుడు ఖచ్చితంగా నిండిపోయింది స్వామి, ఇంకా దీంట్లో మనం ఏమీ వేయలేము అని చెప్పి అన్నారు. ఇప్పుడు స్వామీజీ నీళ్లు తెప్పించారు. నీళ్లు తెప్పించి ఆ గ్లాస్ జార్లోకి పోశారు. ఇప్పుడు శిష్యులందరూ ఇంకా అయోమయంలోకి వెళ్ళిపోయారు. అబ్బా, స్వామివారు మనం ఏం చెప్తున్నా మనల్ని ఖండించేస్తున్నారు, మనం అన్నీ చెప్పేవన్నీ తప్పులే అని చెప్పి ఆలోచిస్తున్నారు. నీళ్లు పూర్తిగా పై వరకు గ్లాస్ జార్లో పై వరకు నింపేశాక, శిష్యులారా ఇప్పటికి ఇది నిండిందా అని చెప్పి అడిగారు. ఈసారి అందరూ కొంచెం అయోమయంగా ఉన్నా పై వరకు నీళ్ళని చూసేసరికి ఈసారి ఇది ఖచ్చితంగా నిండిపోయింది, ఇంకా దీంట్లోకి ఏమీ వేయలేము అని చెప్పి అందరూ స్వామీజీ అది నిండిపోయింది, ఇంకా దీంట్లోకి ఏమీ వేయలేము అన్నారు. ఈసారి స్వామీజీ ఉప్పుని తీసుకొచ్చారు. ఉప్పుని చూసేసరికి శిష్యులంతా ఒక్కసారిగా తలదించుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. స్వామీజీ ఆ ఉప్పుని ఆ నీళ్ళల్లో వేసేసరికి ఆ ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయింది. ఇప్పుడు స్వామీజీ అడిగారు, ఇప్పుడు నిండిపోయిందా అని చెప్పి శిష్యులందరినీ అడిగేసరికి శిష్యులు ఎవ్వరూ మాట్లాడలేదు. వాళ్ళకి ఇంకా అనుమానం, స్వామీజీ తర్వాత ఇంకేమైనా తెస్తారేమో అని. స్వామీజీ అప్పుడు మాట్లాడారు, శిష్యులారా ఈ జార్ అనేది ఇప్పుడు నిండింది. ఇది నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఈ జార్ అనేది మన జీవితం లాంటిది. ఈ పెద్ద పెద్ద రాళ్ళు అనేవి మన లైఫ్కి ఫౌండేషన్, పునాదులు. మన ఫౌండేషన్ అంటే ఏంటి? మన ఎడ్యుకేషన్, మన చదువు. మన చదువుని మనం మన జీవితంలో ముందు పెట్టుకోవాలి. నేను పెద్ద రాళ్ల బదులు ముందే నీళ్లు పోసి ఉంటే పెద్ద రాళ్ళకి చిన్న రాళ్ళకి స్థానం ఉండేది కాదు, వాటిని పెట్టడానికి మనకి ప్లేస్ ఉండేది కాదు. నేను పెద్ద రాళ్లను పెట్టాను, అది మన చదువు. తర్వాత చిన్న రాళ్ళను వేశాను. చిన్న రాళ్ళు ఏంటి? మన ఉద్యోగం, మన సంపాదన. తర్వాత పోసిన ఇసుక ఏంటి? ఇసుక అనేది మన జీవితంలో మన పెళ్ళి, మన బంధువులు, మన మిత్రులు. తర్వాత పోసిన నీళ్లు మన పిల్లలు, మన పిల్లల్ని మనం ఎలా పెంచుతాము అన్నది. తర్వాత వేసిన ఉప్పు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిడు వచ్చేదాకా వాళ్ళని కాపాడడం. ముందు మనం పెద్దగా అవ్వాలి, మనం చదువుకోవాలి, మనం ఉద్యోగం చేయాలి. మనం ఉద్యోగం చేసిన తర్వాత పెళ్ళి చేసుకుని ఆ తర్వాత మన పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళి చేస్తే
తల్లిదండ్రులుగా మన బాధ్యత తీరినట్టు. అప్పటిదాకా మనకి బాధ్యత ఉంది. మనము ముందే చదువుకునే వయసులో మనము ఆటలతో జల్సాలతో మన జీవితాన్ని గడిపేస్తే మన జీవితానికి అర్థం ఉండదు. ఈ జార్లో నేను ముందే నీళ్లు పోసేసి ఉప్పు వేసేసి ఉంటే పెద్దరాళ్ళకి చిన్నరాళ్ళకి ఇసుకకి స్థానం ఉండేది కాదు. అలాగే ముందు ఇసుకని నింపుంటే పెద్దరాళ్ళకి స్థానం ఉండేది కాదు. ఏ సమయంలో ఏం చెయ్యాలో ఆ సమయంలో అదే చెయ్యాలి. ఏ టైంలో మనం ఎలా ఉండాలో ఆ టైంలో మనం అలా ఉంటేనే మన జీవితానికి అర్థం ఉంటుంది. మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధిస్తాము. చూశారు కదా, ఈ చిన్న కథలో స్వామివారు వివరించింది మనలో ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కాలంలో అందరూ చదువుకోవాల్సిన వయసులో, ఆడుకోవాల్సిన వయసులో అవన్నీ కాకుండా వేరే ఎన్నో పనులు చేస్తున్నారు. చదువు మీద దృష్టి పెట్టట్లేదు. చదువుకోకపోవడం వల్ల మన ఫౌండేషన్, మన పునాది అనేది గట్టిగా ఉండదు. మనకి ఏమైనా వస్తేనే కదా మనము దాన్ని అనర్గళంగా మనము కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడగలం, చెప్పగలం, చెయ్యగలం. మనకి అది రాకపోతే మనకి ఎప్పుడు భయంగానే ఉంటుంది. వేరేవాడు ఆ ప్రశ్న వేస్తే మనం దానికి సమాధానం చెప్పలేమో, మనకి వాడు అడుగుతాడేమో అన్న భయం ఎప్పుడు మనలో ఉండిపోతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏ సమయంలో మనం ఏది నేర్చుకోవాలో ఆ సమయంలో మనం అది చేస్తేనే మనము మంచిగా ఉంటాము. మన జీవితానికి అర్థం ఉంటుంది. ఈ కథ వల్ల అందరూ మారారని, వాళ్ళకి ఎంతో కొంత నీతి అందిందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని వీక్షించండి. ధన్యవాదాలు.